హాయ్ ఎవరివన్, ప్రజెంట్ కాట్రావులపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎన్ని గేదెలు ఉన్నాయి, పాలిచ్చే గేదెలు ఎన్ని ఉన్నాయి, సుడి గేదెలు ఎట్టు ఉన్నాయి, మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము. బ్రదర్ ఒకసారి మొత్తం ఎన్ని గేదెలు సార్ డీటెయిల్ చెప్పండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చి రాజా. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామీణ మంది. అలాగే 2 days అవుతుందండి లోడ్ వచ్చి. అయితే ఈ లోడు చాలా పండగ దగ్గర చేసి చెప్పి బాగా పాత వాళ్ళందరూ ఫోన్ చేశారని చెప్పి బాగా ఐ మిల్కర్లు అన్నీ కూడా పూటకి 10 లీటర్ల కెపాసిటీ అది తెప్పించాను. మొత్తం ఆల్రెడీ ఇందులో 4 బుక్ చేసుకున్నారు, అడ్వాన్స్ కొట్టారు. ఈరోజు ఈవినింగ్ ఎక్కింతాం వాటిని. అయితే ఇదే క్వాలిటీ మన దగ్గర ప్రతి ఒక్కరికి అందజేస్తామని చెప్పి అర్జెంట్గా మిమ్మల్ని రమ్మన్నాను ఈ క్వాలిటీ చూపిందామని. చూడండి, ఇదిగోండి సెకండ్ యాక్చువేషన్ పడ్డ. చూడండి ఎంత బారు కానీ ఎంత అట్టర్ ఉందో, పడ్డకే ఎంత హైట్ ఉందో. హెవీ సైజు, హెవీ బాడీ అండి. చాలా పెద్ద సైజు, చిన్న సైజు కాదు. చిన్న రింగు 6 పళ్ళ మీద ఉంది సార్. అది నిండు చూడదా బ్రదర్? నిండి చూడండి. ఇంకా దీనికి 10వ తారీఖు దాకా టైం ఉందండి. ఇప్పుడే చూడండి దీని అట్టర్ ఎలా ఉందో. కింద క్వాలిటీ చూడండి. తొలిసూరు మీదే వాళ్ళ దగ్గర 8.5 అలా ఇచ్చింది సార్. తొలిసూరు మీద. ఇప్పుడు 2వ ఈత. చూడండి వెనక నుంచి ఎదరికి ఎలా ఉందో అట్టరు. దాని పైప్ లైన్ కానీ నెంబర్ 1 అండి. కర్నాల్ నుంచి తెప్పించాను అనమాట. ఇది కూడా చూడండి, నిన్న ఈవినింగ్ డెలివరీ అయింది. నిన్న ఒక 8 లీటర్లు తీసాను జున్నుపాలు. పొద్దున్న ఒక 6 లీటర్లు పిండాం. ఇంకా ఉన్నాయి దాని దగ్గర. పాలు తీస్తే కాల్షియం డౌన్ అవుతుంది, తీయలేదు. ఎంత పడుతుంది బ్రదర్? ఇదండి 180కి ఇచ్చామండి మేము ప్రజెంట్. ఇచ్చాము 1,80,000కి ఇచ్చామండి. అంటే ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు మనోడు. మన పాత డైరీ ఎప్పటి నుంచో వాళ్ళకి మనకి ఒక 6 సంవత్సరాల నుంచి ఉందండి. ఎప్పుడు రాడు అతను. ఫోన్ లో తీసుకోవడమే, ఎప్పుడు రాడు. ఫోన్ లో తీసుకుని ఫోన్ లో అమౌంట్ పే చేయడం, మనమే డెలివరీ చేస్తాం. ఇది బ్రదర్ ఇది ఎంత పడుతుంది? ఇది అంతే పడుతుంది సార్, 180 పడుతుంది సార్. క్వాలిటీలు సైజులు అలా ఉంటాయి సార్. రేపు పొద్దున్న మేమే మళ్ళీ 4 నెలలు 3 నెలలు చూడు ఉంటే 1,10,000 1,15,000కి తీసుకుంటాం. పాలన్నీ అయిపోయాక. దూడ కూడా అవసరంలా, పాలు కూడా అవసరంలా. ఓన్లీ చూడు గ్యారంటీ ఉంటే చాలు. మళ్ళీ మేమే 1,20,000 దాకా తీసుకుంటాం. ఎవరికి ఇవ్వాల్సిన. ఇక చూడండి, ఇది 8 లీటర్స్ కెపాసిటీ అండి. పూటకొచ్చి రోజు మీద 16 లీటర్ల కెపాసిటీ. కానీ 14 లీటర్లకి ఇస్తాం మేము. 135 పడుతుంది సార్. 135 హై క్వాలిటీ అండి. ఆ బ్లాక్ కానీ వీ షేప్ కానీ చూపించండి. ప్యూర్ ముర్రా అండి. ఇందులో ఏది కూడా మనం అలా చెయ్యి 5 ఏళ్ళు అంటుపోతాయి. అంత మెత్తన సరుకు అనమాట. ఒరిజినల్ క్వాలిటీ నెంబర్ 1. ఇది కూడా చూడండి. ఇక సెకండ్ 2 ఈత పడ్డా 6 పళ్ళు చూడండి. అట్టర్ చూడండి ఎంత టాప్ లెవెల్లో వచ్చేస్తుంది దానికి. ఇంకా 1 వీక్ టైం ఉందండి డెలివరీ అవడాకే. చూడండి వెనక్కి ఎదరికి సాగిపో వచ్చేద్ది. గేదెకి 155 పడుతుందండి. దళారు లేకుండా డైరెక్ట్ గా వస్తే 20 days గ్యారంటీ. రొమ్ముకి కానీ మైక్ కానీ. ఇంకా ఏదైనా ఇతర కారణాల వల్ల ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా మిస్టేక్ జరగచ్చు. దానికి కూడా మనం రీప్లేస్మెంట్ చేస్తాం. మనకి ఆ గేదె ఇచ్చి వేరే గేదెని మార్స్తాం. వాళ్ళకి అండగా నిలబడతాం. ఏం ఇబ్బంది ఉండదు దళారులు లేకుండా వస్తే. అదే దళారులు వస్తే ఇదే గేదె పైన 250 చెప్తాం. వాళ్ళు ఎక్కువ చెప్పమంటారు కంపల్సరీ. దాని గురించనే చెప్తున్నాం. మా దగ్గర డైరెక్ట్ గా వస్తే మాకు పడ్డ దాని మీద 4,000 5,000 వేసుకుని చెప్తాం. అంతమించి ఎక్కువ ఏం చెప్పాం. ఏ గేదెని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. అయితే నీ దగ్గర ఎక్కువ రేట్లు, ఎంత రేట్లు ఎందుకని అని చాలా మంది అనుకుంటారు. అప్పుడు దీనికి ఇచ్చే వాల్యూ దీనికి ఇవ్వం కదన్నా. ఈ పడ్డకి ఇచ్చే వాల్యూ దీనికి ఇవ్వం కదా. దేని క్వాలిటీని బట్టి దానికి ఉంటుంది. ఇదిగోండి, ఇది డెలివరీ అయింది. ఇది కూడా అలాంటిదండి. ఇది కూడా గొప్పదే. 8 రేట్లు అవుద్దండి. మనం మిల్క్ చూపించి అమ్మచ్చు అనమాట ఈ గేదెని. ఆడదోడండి దీన్ని. ఇప్పుడు ఇది 2 days అవుతుంది డెలివరీ అయ్యి. ఇప్పుడు ప్రెజెంట్ 6 ఉంటున్నాయండి దాని దగ్గర. ఇప్పుడు ప్రెజెంట్ పాలు చూపించి చంపిస్తాను నేను. లైవ్ లో మిల్క్ తీసి 2 రోజులు పాలు చూసుకుని తోలుకావచ్చు. ఇప్పుడు 6 ఉంటున్నాయి. 8 లీటర్లు ఖర్చుగా అయిపోద్దండి. నెంబర్ 1 గా దీన్ని పైప్ లైన్ చూడండి ఎలా ఉందో. ఎక్కడి నుంచి ఉందో దీని లైన్ చూడండి. పైప్ లైన్ నరాలు కానీ ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఒరిజినల్ అండి. ఇంక స్టాక్ మా పాత వాళ్ళ గురించి చెప్పి బండి తెప్పించాను అంటే వాళ్ళకి వీటి గురించి అనుభవం ఉంది. ఈ ఎంత చేత ఏటన్నదే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన మామూలు గేదెలకి వాటికి వ్యత్యాసం కూడా ఎలా ఉంటుందన్నో తెలుసు. ఇవి ఉన్నాయనుకోండి 9 నెలల దాకా గ్యారంటీగా పాలు ఇస్తూనే ఉంటాయి. 3వ నెల క్రాసింగ్ వస్తాయి. చేయించుకుంటే 6వ నెల దాకా పాలు ఇస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇదో 3 నెలలు 6 నెలలు 9 నెలలు గ్యారంటీ. మళ్ళీ వాళ్ళు తీసేద్దామన్నా ₹1,00,000 పైన కానీ లోపు వచ్చి కాదండి. మళ్ళీ ఇప్పుడు పాలన్నీ అయిపోయాక తరిపుకి వచ్చినప్పుడు చెప్తున్నాను నేను. అప్పుడైనా ₹1,00,000 పైన వచ్చి కానీ లోపు వచ్చి కాదు. అన్ని 100% క్వాలిటీ అలా ఉంటాయండి. ఇదిగోండి పడ్డా. ఇది కూడా అంతే. క్వాలిటీ చూపించండి.
కింద అట్టర్ చాలా బాగా వచ్చేది దీనికి. ఇది సెకండే. ఇది కూడా దీని రేట్ వచ్చి 1.35 పడుతుంది. 7 లీటర్లు గ్యారంటీగా అవుతుంది పూటకి. కొంతమంది అంటారు చూడు గేదెలే కదా వాళ్ళకి నోటుకు వచ్చినట్టు చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు చాలా మంది. అది డైరీ అనుభవం ఉన్నవాడు ఎవడు కూడా ఆ మాట అండో. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇస్తుందని చెప్పి ఈ గేదె ఇస్తుందని మనం చెప్తే నమ్ముతారు, అని నమ్మరు కదా. ఇప్పుడు దీని క్వాలిటీ దానికి రాదు, దాని క్వాలిటీ దీనికి రాదు, దీని క్వాలిటీ దానికి రాదు. ఈ మూడాట్ల క్వాలిటీ ఆ పెద్ద అట్లకి రాదు. దేని వ్యత్యాసం దానికి ఉంటది. రేటు కూడా అలా ఉంటది. ఇప్పుడు దేని భావన బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను 50 కేజీలు బరువు మోయగలను, మీరు 40 కేజీలే మోయగలరు. ఆ బరువు ఒకవేళ ఇస్తే మాత్రం మీరు పట్టుకెళ్ళారు కదా. అలాగే ఉంటాయి వాటి పని కూడా. అదనమాట. చాలా మంది ఏమన్నారంటే ఈ చూడు గేదెలే కదా అలాగే ఏమో చెప్పేస్తున్నారు, పాలు చూపించుకుని పని లేదు కదా అనుకుంటారు. నా దగ్గర ఇంతే కంపల్సరీ ఇవంతా నాకు భయం ఏమి ఉండదు. నాకు ఇక్కడ 85 రూపాయలు లీటర్. నా డైరీ కాడికి వచ్చి అట్టుపోతారు కాలకాడ కదలకంటాను. 10 గేదెలు నా దగ్గర ఒకవేళ ఆగిపోయినా చూద్దాం 15 రోజులకి 150,000 అట్టుపోతాను నేను కడుపులో నీళ్ళు కదలకంట. నాకు సొంత పచ్చగడ్డి ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు కాదు కదా మాది ఇంచుమించులో మా తాతయ్య అయిపోయింది, అలా వెర్షన్ అయిపోయింది, మా నాన్నగారు అయిపోయింది. ఇప్పుడు మా ట్రెండ్ నడుస్తుంది. మీ ఇందులో పండిపోయిన వాళ్ళు మేము వీటి గురించి కొత్తగా అవగాహన లేదు, లేకపోతే వీటి గురించి బాధపడాలి, లేకపోతే వాళ్ళ జ్వరాలు వచ్చేస్తాయి అమ్మాయిలు, ఇవన్నీ కూడా మాకు ఇవన్నీ డోంట్ కేర్. ఇవన్నీ అలవాటు అయిపోయి పట్టించుకోం మేము. ఇంకా మేము మనం 20 రోజులు గ్యారంటీ ఇస్తున్నాం ఎవరికైనా సరే. ఇది బండి దిగి డీడీ బుక్ చేసి మనం డబ్బులు అమౌంట్ వేసిన తర్వాత బండి మన దగ్గర దిగిన తర్వాత ఆడేవడం నేనేవడం మరి నాది డబ్బు కదా. ఇప్పుడు నా దగ్గర కొనుక్కుని వాళ్ళదే డబ్బా, నాది డబ్బు కదా. నేనే చిత్తికాయింతలు కానీ ఇస్తాను అడిగానండి. నేను డబ్బు పెట్టే కదా చెప్తాను నీటిని. అదే నేను చెప్తున్నానండి ఎవరికైనా, అంటే ఎవరిని ఒకరిని ఉద్దేశించి చెప్తుంటా. ఇది చూడండి, ఇది మన ముర్రాలో చిన్న క్రాసింగ్ అనమాట. జాఫర్బాడీలో క్రాసింగ్ చిన్నదనమాట, ముర్రాకి సంబంధించింది చిన్న క్రాసింగ్. ఒక 7 అవుద్దండి. సగం పాలు పిండి జున్ను పాలు నిలబడలేకపోతుందని పొద్దున్నే డెలివరీ అయింది. ఒక 7 అవుద్ది పూటకే. మంచి క్వాలిటీ అండి. జాఫర్బాడీ అంటారు కదా, ముర్రాలో చిన్న క్రాసింగ్ అనమాట. ఒరిజినల్ అయితే కాదు. ఇగోండి ఈ పడ్డ చూడండి ఎంత బాగుంటుందో. ఈ మొలుగు స్టైల్ కానీ చిన్ని బుర్ర ఎంత క్వాలిటీ చూడండి. చిన్ని 4 వేసిందండి ఇదైతే పళ్ళు. అంటే 2 అవుతుంటది. 2 అవుతాయండి. పళ్ళు ఏకంటే ఈయన ఒక ఈత 4 పళ్ళు అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చిందండి. దీని మంచి క్వాలిటీ. తొలిసూరు మీద ఒక 5.5 అన్నీ వచ్చిందంటండి. ఇంకా 15 రోజులు టైం ఉంది. ఇంకా డెలివరీ 15 రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడం. ఇగో చూడండి, ఇది కూడా ఒరిజినల్ అండి. బన్నీ అండి, ఇది నెంబర్ 1 బన్నీ. అది తొలిచూరు మీద ఒక 6.5 ఎన్ని వచ్చిందంటే ఇప్పుడు 2 ఈత ఒక 7 అవ్వచ్చు అనుకుంటున్నాం మేము. లేకపోతే ఒక 6 అవుద్ది గ్యారంటీగా. ఇది కూడా రేట్ వచ్చి 1.25 పడుతుంది. అది 1.25 పడుతుంది. మంచి క్వాలిటీ ఉంటాయండి, నెంబర్ 1 ఉంటాయి ఎప్పుడు. ఇక ఇది చూడండి 2 అవుతండి. డెలివరీ అయింది. ఇది కూడా ఆడతోటే మంచి క్వాలిటీ నెంబర్ 1 పడ్డండి. 4 వేసిందండి పళ్ళు. ఇది అయితే 2 తీతలు తీసాం. రాత్రి ఒక తీత తీసాం. ఒక 6 లీటర్లు జున్నుపాలు తీసాం. పొద్దున్న 4 లీటర్లోనే తీసాం. ఇప్పుడు 3వ తీత సాయంత్రం తిత్తే. మంచి క్వాలిటీ కానీ బుర్ర క్వాలిటీ కానీ కలర్ కానీ చూడండి చాలా బాగుంటది. ఇంకా ఇది కూడా చూడండి బాగా హెవీ సైజు నలిగి వచ్చింది. ఇది నిన్నే డెలివరీ అయింది. ప్రజెంట్ ఇప్పుడు అయితే 3వ తీత అండి. మార్నింగ్ కి 3వ తీత. 3వ తీత అంటే ఇది కూడా ఒక 8 లీటర్ల కెపాసిటీ అండి. పూటకు 8 లీటర్ల కెపాసిటీ అండి. కొద్దిగా నలిగిందండి బండిలో. అన్ని హెవీ గేదెలు అయిపోవడం వల్ల బండిలో కొద్దిగా నలిగింది ఇది. అయితే ఇది కూడా దీని అట్టర్ కానీ ముందు ఈతలు కూడా మేము ఇచ్చిందే చాలా బాగా వచ్చేది. దీనికి అట్టర్ ఉంటుందండి. దీనికి చాలా మంచి క్వాలిటీ వచ్చేది అట్టర్ కట్టను. ఇప్పుడైతే సెకండ్ అండి. 2 అయితే ఒక ఈత ఈనింది. ఇక చూడండి బన్నీ ఇప్పుడే డెలివరీ అయింది. ఒక 4 లీటర్లు పాలు తీసి వదిలేసాం మేము. మా ఏది వేసింది మాక్సిమం ఒక 6.5 అలాగ ఉంది. నెంబర్ 1 అండి. ఆ బుర్ర క్వాలిటీ కూడా చూపించండి. సాయంత్రం కూడా 6.5 సాయంత్రం ఒక 1/2 లీటర్ లేదండి. శీతాకాలం మీద ఒక లీటర్ తేడా వస్తాయండి. మామూలు ఎండలకాలం బ్రదర్? ఎండాకాలం ఏం తేడా రాదు సార్. ఒక 3 గేదెలు అమ్మారన్నారు కదా, ఎక్కడ ఉన్నాయి బ్రో? ఇగోండి సార్, అది ఇంకా కడగలేదు. అది అమ్మారని చెప్పి కడగలేకపోవడం కాదు, ఇక వాటర్ ఆగింది. ఇగోండి ఈ పడ్డ చాలా బాగుంటది చూడండి అట్టర్ క్వాలిటీ కానీ. ఎంత పోయింది బ్రో? ఇది కూడా ఇది 150కి ఇచ్చామండి. 150కి ఇచ్చారు. మంచి క్వాలిటీ అండి. చూడండి ఇంకా ఆరేసిన పళ్ళు. నిండి చూడదు నిండి చూడదండి. 2-3 రోజులు అవుద్దండి డెలివరీ అవడం. ఎన్ని వచ్చు బ్రదర్ నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం పాలు? ఒక 7 లీటర్లు అవుద్దండి. 7 లీటర్లు అయితే కానీ 6 లీటర్లకి ఇచ్చామండి మనం పొద్దున సాయంత్రం వరకు. ఓకే. ఇది ఇంకా బ్రో ఇచ్చింది? ఇంకా ఇగోండి సార్ పట్టిన ఇచ్చామండి. ఓకే. బ్లాక్ ఇది ఇన్నిది అదే 6 లీటర్లకి ఇచ్చామండి. ఎంత బ్రో? ఎంత ఇదండి ఇది 1.45 సార్. ఈ పాత కస్టమర్ సార్ మనకి ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉన్నారు మనకి. ఇంకా మన గురించి గేదె గురించి ఆలోచించరు, రేటు వచ్చేసి మాట్లాడుకుంటారు కానీ గేదె గురించి ఆలోచించరు. ఎందుకంటే 1 సైడ్ గా ఉంటుంది అనమాట. మన గేదెల్ని మనిషి లేకుండా ఎక్కించి ఎలా ఉంటాయంటే ఇంకా 1 సైడ్ గా ఉంటాయి. ఇంకా చూడక్కర్లేదు అనమాట. డబ్బుల కోసం మాట్లాడుకోవాలి. ఇంకోసారి ఇంకోటి ఇది సార్, ఈ 3 ఒకలే తీసుకున్నా సార్.
బాగా హెవీ సైజ్ సార్ ఇది. ఇది ఈనింది కదా? ఈనింది సార్. ఈనింది జున్నుబాల్ కూడా వీడియో కాల్ లో చూపించాం, ఉహు. దారిలో చూపించాం, అన్ని చూపించాం. ఎంతకైంది బ్రో? ఈ మొత్తం 4 70 సార్. ట్రాన్స్పోర్ట్ మందే. ఆహా. అంటే యావరేజ్ మీద అమ్మేసినారా? మొత్తం 4 70. అంటే వాడి అంగ నుంచి కూడా వాళ్ళకి తెలుసు ఈ మన మన ఏది రేట్ల మీద వచ్చినాయో వాళ్ళు తెలిసి, వాళ్ళు తెలిసిన దాని మీద మనకు 2000 3000 అలా మార్జిన్ వేసి ట్రాన్స్పోర్ట్ తో పాటు మనం కూడా వాళ్ళకి అయితే డైరెక్ట్ గా అక్కడే దింపాలి. ఇట్లా వాళ్ళకి వాళ్ళు ఏమన్నారంటే ముందు ఇక్కడ చూడమన్నారు, మన ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి చూసి దానాలు అయ్యి ఎలా తింటున్నాయి ఏంటని చూసిన తర్వాత ఎక్కించమన్నారు. అదే ఓకే చేసి. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ గేదెల అమ్మకానికి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.